రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడగొడతామంటే కూడా నాకు బాధ అనిపించలేదు. ఒక సెంటిమెంట్ ఒకవైపు ఉంది, దాన్ని గౌరవించాలి. దానికి కారణం మనం చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలది కాదు. దశాబ్దాలుగా పాలిస్తున్న ప్రతి ఒక్క నాయకుడు, సీమాంధ్ర ప్రాంత నాయకులది ఉంది, తెలంగాణ నాయకులది కూడా తప్పులు ఉన్నాయి. అందుకనే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ప్రజల్ని పాలకుల్ని దయచేసి మనం వేరుగా చూడాలి. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ప్రజలకి గొడవలు పెట్టి, వాళ్ళు పిల్లికి గొడవ పెట్టి కోతి ఎలా పబ్బం గడుపుకుంటుందో అలాగే రాజకీయ నాయకులు. అంటే ఎక్కడో శ్రీకాకుళంలో ఉండే 10 ఏళ్ల పిల్లవాడికి, ఆదిలాబాద్లో ఉండే పిల్లవాడికి ఏముంటుంది గొడవ చెప్పండి? ఎప్పుడు ముఖాలు చూసుకోరు వాళ్ళ జీవితంలో కూడా. కానీ ఒకరంటే ఒకళ్ళ కోపం. ఇది అన్యాయం కదా, అక్రమం కదా. నిజంగా భావితరాలను ప్రేమించే రాజకీయ వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు కానీ ఇలా చూస్తూ ఉండగలరా? కానీ వీళ్ళు చూస్తూ ఉన్నారంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు దోపిడీదారులు.